శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి డిసెంబర్ 16, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, మీరు తమ్నైల్లో చూసినటువంటిది ఏదైతే ఉందో అది నిజమే. భారీగా రూపాయి విలువ అయితే కనుక పతనమైంది డాలర్తో పోల్చుకుంటే. $1 విలువ ప్రస్తుతానికి మన రూపీస్లో ఎంత ఉందో తెలిసిన, $1 ఖరీదు వచ్చి ₹90.92 ఉంది. సో ఎంత భారీగా రూపాయి విలువ అనేటువంటిది పతనమైందో చూడండి. ఉదాహరణకి మనం కువైట్లో ఉన్నాం కాబట్టి కువైట్ దినార్ వాల్యూ ఎంత ఉంది మన ఇండియన్ రూపీస్లో మనం చూసుకుంటైతే, ఒక దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ప్రస్తుతానికి ₹295 ఉంది. అంటే ₹295 అయితే ఉంది. సో గతంలో ఎప్పుడు కానీ దినార్కి ఇంత వాల్యూ అయితే రాలేదు. అంత భారీగా ధర అయితే పెరిగింది. అంటే మన రూపాయి విలువ అయితే అంత భారీగా పతనమైంది. సో భవిష్యత్తులో అయినా సరే మన రూపాయి విలువ మళ్ళీ పెరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ విధంగా పతనం అవుతూ వస్తే ఇక్కడ మనం ఇప్పుడు 200 దినార్లు, 300 దినార్లు, 500 దినార్లు సంపాదించినా అది మనకు సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఇంటి దగ్గర భారీ ఖర్చులు పెరుగుతాయి, అప్పుడు ధరలన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో మన రూపాయి విలువ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మనం తక్కువ సంపాదించినా బతకడానికి అవకాశాలు ఉంటాయి. రూపాయి విలువ పడిపోయే కొద్దీ మనం లక్షల్లో సంపాదించినా సరే అవి చాలా తక్కువ అయిపోతుంది మనకి అది ఖర్చులకి. సో అలాంటి సిచ్యువేషన్స్ నెలకొంటాయి. కాబట్టి మన రూపాయి విలువ మళ్ళీ పెరగాలని చెప్పేసి మనం అయితే ఇంకా కోరుకుందాం. కువైట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి కొత్త చట్టాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి కదా. ఈ చట్టాలు అమల్లోకి వచ్చేటువంటి కొన్ని గంటల లోపే కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక సంఘటనలో వచ్చి ఒక 4 ప్రవాసీలని అదుపులో తీసుకున్నారు, మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారు అని చెప్పేసి. అలాగే ఇంకో ఘటనలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు అలాగే ఒక ప్రవాసీని అదుపులో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళందరిపైన కొత్త చట్టాల ప్రకారం కేసులు ఏదైనా నమోదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేస్తారు. సో ఈ కొత్త చట్టాల ప్రకారం మీకు అందరికీ తెలుసు కదా, మాదక ద్రవ్యాల కేసులో ఎవరైనా సరే పట్టుబడినట్లయితే ఉరిశిక్ష, లేదంటే జీవిత ఖైదు, లేదంటే భారీగా జరిమానాలు, 50,000 దినార్లు, 1,00,000 దినార్లు, 10 లక్షల దినార్లు, ఇలాగ జరిమానాలు అయితే ఉంటాయి. సో ఇలాంటి కఠినమైనటువంటి శిక్షలు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే కొంతమంది తెలియక అలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి ట్రై చేయొచ్చు బహుశా. ఎందుకంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎవరిని ఇస్తే తీసుకొని రావచ్చు. అప్పుడు పట్టుబడ్డా సరే వీళ్ళపైకి ఆ కేసు అయితే వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంటి దగ్గర నుంచి మెడిసిన్స్ తెచ్చుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీకు సంబంధించిన మెడిసిన్స్ మాత్రం అది కూడా తక్కువ మోతాదులో తెచ్చుకోండి. దానికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా పెట్టుకొని తీసుకొచ్చుకోండి. ఎందుకంటే మన ఇండియాలో కొన్ని మెడిసిన్స్కి రెస్ట్రిక్షన్స్ లేకపోయినా అదే మెడిసిన్స్ కువైట్కి వచ్చినప్పటికీ ఇక్కడ వాటికి రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. ఇక్కడ వాడుకునేటువంటి మెడిసిన్స్ జాబితాలో అవి ఉండొచ్చు. కాబట్టి మీరు తెచ్చుకునే మెడిసిన్స్ అవి కువైట్లో అలో చేస్తారా లేదనేది మీకు తెలియదు. కాబట్టి మీ వరకు మాత్రమే పర్సనల్కి తక్కువ మెడిసిన్స్, అది కూడా అన్ని ప్రూఫ్స్ తోటి, డాక్టర్ లెటర్ కానీ, అంటే ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా అది కానీ, అలాగే కొన్నటువంటి మందుల బిల్లు కానీ, ఇవన్నీ కూడా పెట్టుకొని రండి. ఒకవేళ ఎయిర్పోర్ట్ అడిగితే మీరు ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది పరిస్థితి, నా ప్రాబ్లం ఎలా ఉంది, నేను తెచ్చుకుంటున్నాను అని చెప్పేసి. అంతేగాని హెవీగా మెడిసిన్స్ మాత్రం తెచ్చుకోకండి. వేరే వాళ్ళు ఎవరిని ఇచ్చినా సరే మెడిసిన్స్ మాత్రం తేకండి. వేరే వాళ్ళు ఇంక వేరే ఏదైనా వస్తువులు ఇచ్చినా సరే తేకండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి వస్తువులో ఒకవేళ తేగటువంటి వస్తువులు ఏదైనా దాంట్లో ఉంటే మీరు వాటిని గమనించకపోతే ఇబ్బందులు పడాల్సింది మీరే. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గతంలో చాలాసార్లు మీకు చెప్పడం జరిగింది. సో మరోసారి హెచ్చరిస్తున్నాను. సో కువైట్కి కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడున్నటువంటి చట్టాల్లో కనుక దొరికితే ఇంకా జీవితాలే పూర్తిగా నాశనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు కువైట్లో మొబైల్ ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లైసెన్సులు, కొత్త లైసెన్సులు, అది కూడా డిజిటల్ లైసెన్సులు అనేటువంటిది తప్పనిసరిగా వాళ్ళు పొందాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అది కూడా ఈ నెల ఆఖరిలోపు డిసెంబర్ 31 లోపు, 2025 డిసెంబర్ 31 లోపు వాళ్ళు పొందాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే వాళ్ళు లైసెన్స్ పొందిన తర్వాత వాటిని తప్పనిసరిగా డిస్ప్లేలో చాలా కనిపించేలాగా పెట్టాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఈ లైసెన్స్ పొందడంలో కానీ లేదు వాటిని డిస్ప్లే చేయడంలో కానీ వాళ్ళు ఏదైనా విఫలమైనట్లయితే మాత్రం వారిపైన చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి కువైట్లో ఉన్నటువంటి ఈ ఫుడ్ ట్రక్స్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ కూడా వారికి సంబంధించిన లైసెన్స్ని కమర్షియల్ రిజిస్ట్రీ పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు పొందొచ్చు. లేదంటే ఇంకా డైరెక్ట్గా మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినా సరే తీసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ మొబైల్ ఫుడ్ ట్రక్స్ లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డిజిటల్ చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో ఇవాల్టి వాతావరణం మ్యాక్సిమం మేఘావృతమైన ఉంది. వాతావరణం మాత్రం ప్రస్తుతానికి చాలా చల్లగా ఉంది. రేపు తేలికపాటి వర్షం పడడానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే గురువారం మాత్రం మ్యాక్సిమం వర్షం పడడానికి అవకాశం అయితే ఉంది. అలాగే మనకి శుక్రవారం నుంచి మనకి ఉదయం పూట ఎదురుగాలు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే గురువారం అలాగే బుధవారం నైటు గురువారం వర్షం పడడానికి అవకాశం ఉంది.
ఆ కారణం చేత శుక్రవారం ఉదయం ఈదురుగాలులు ఎక్కువగా వీయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గడానికి అవకాశం ఉంది. ఈ వారాంతంలో శుక్రవారం శనివారం వచ్చేటప్పటికి పగటి వేళల్లో గరిష్టంగా 17 డిగ్రీలు, రాత్రి వేళల్లోకి వచ్చేటప్పటికి 6 డిగ్రీలకి ఉష్ణోగ్రతలు అయితే పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. సో చాలా విపరీతమైనటువంటి చలి అయితే ఉండనుంది. సో ఈ చలి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోగలరు. ఆస్ట్రేలియాలో రీసెంట్గా జరిగినటువంటి ఉగ్రదాడి గురించి మీకు అందరికీ తెలుసు కదా. తండ్రి కొడుకు వీళ్ళిద్దరూ జరిగినటువంటి కాల్పుల కారణంగా సుమారుగా 15 మంది అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో అతని యొక్క స్వస్థలం ఎక్కడో తెలిసిన హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తిగానే తెలియజేస్తున్నారు. వివరాలను మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియాలోని బొంది బీచ్ ఏదైతే ఉందో ఈ బీచ్లో తండ్రి పేరు వచ్చి సాజిద్ అక్రమ్, అలాగే కొడుకు పేరు వచ్చి నవీద్ అక్రమ్. సో ఈ కొడుకు వయసు వచ్చి 24 సంవత్సరాలు. ఈ తండ్రి ఎవరైతే ఉన్నారో సాజిద్ అక్రమ్, ఆయన హైదరాబాద్లోనే డిగ్రీ అయితే చదవడం జరిగింది, బీకామ్ చదివారు. దాని తర్వాత ఉద్యోగం కోసం చెప్పేసి ఆస్ట్రేలియాకి వెళ్ళి 1998లో వెళ్ళారు ఆయన. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం పొందడం, అలాగే అక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడ పౌరసత్వం పొంది 2 పిల్లలకు కూడా జన్మనివ్వడం జరిగింది. అంటే ఒక కొడుకు కూతురు అయితే ఉన్నారు. ఆ కొడుకులో ఒకరే ఈ నవీద్ అక్రమ్, 24 సంవత్సరాల వయసు. సో వీళ్ళిద్దరూ ఏం జరిగిందేమో తెలియదు, కానీ రీసెంట్గానే మొన్న ఆస్ట్రేలియాలో కాల్పులకు ఎదురుగా తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వీళ్ళు ఉపయోగించినటువంటి తుపాకీలు ఏవైతే అవి కూడా లైసెన్స్డ్ తుపాకీలు, లైసెన్స్ కలిగినటువంటి తుపాకీలతోనే వీళ్ళు కాల్పులు జరపడం జరిగింది. దీనిపైన దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఈ కాల్పుల్లో తండ్రి పోలీసులు జరిపినటువంటి ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొడుకుని మాత్రం ఈ నవీద్ అక్రమ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అక్కడే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతని దగ్గర నుంచి గన్ గట్టి తీసుకొని అతనిపైన రివర్స్లో కాల్పులు జరపడానికి అతను ప్రయత్నించి బెదిరించడం జరిగింది. అయితే దాని తర్వాత జరిగినటువంటి గొడవల్లో అతను తీవ్రమైన గాయాలయ్యి ప్రస్తుతానికి హాస్పిటల్ ఎదురుగా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. ప్రాణాలతో అయితే మాత్రం ఉన్నాడు. తండ్రి మాత్రం స్పాట్లోని ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మాత్రం ప్రాణాలతో ఉన్నాడు, కాకపోతే హాస్పిటల్లో ఉన్నాడు. సో మొత్తం ఏంటంటే హైదరాబాద్కి సంబంధించిన పోలీసులు తెలియజేస్తుంది అంటే ఆ తండ్రి యొక్క మూలాలు మాత్రం హైదరాబాద్లోనే అతని దగ్గర ఇతను చనిపోయినప్పుడు కూడా ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నదంట ఆయన దగ్గర. సో హైదరాబాద్లోనే ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకోవడం జరిగింది. ఉద్యోగం నిమిత్తం అతను ఆస్ట్రేలియాకి అయితే వెళ్ళాడంట. ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న దాని ప్రకారం అతనికి ఉగ్రవాద భావజాలం అనేటువంటిది ఇక్కడ ఉన్నప్పుడు మాకైతే అలాంటివి ఉన్నాయని మాత్రం మాకు అనిపించలేదు, మరి ఎందుకు వచ్చిందో తెలియదు. సో మొత్తం ఏంటంటే ఆ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఉగ్రవాద భావజాలం వైపు వెళ్ళి వాళ్ళు ఆఖరికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు, ఒకరు ప్రస్తుతానికి హాస్పిటల్లో ఉన్నారు. సో ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకోకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. అలాగే ఈ నవీద్ అక్రమ్ అనేటువంటి అతన్ని ఎవరైతే ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడో అతనికి కూడా గాయాలయ్యాయి, హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందడం జరుగుతుంది. సో అతన్ని ఆ దేశ ప్రధానమంత్రి డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఒక ఉగ్రవాదిని పట్టుకున్నాడు అంటే అతని ధైర్యానికి మెచ్చుకోవాలి కదా. సో అందుకే అతని దగ్గర ఎలాంటి ఆయుధం లేదు, కానీ డైరెక్ట్గా వెళ్ళి పట్టేసుకున్నాడు అనమాట. దానికి సంబంధించిన వీడియోలు మీరు చూసుంటారు, అలాంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో అతను హాస్పిటల్లో ఉండడంతో ఆ దేశ ప్రధాని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు. ఆయన యొక్క ధైర్య సాహసాలని మెచ్చుకోవడం జరిగింది. షువేక్లో ఉన్నటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ వాళ్ళు మరొక కొత్త ఆఫర్ తోటి ముందుకు వచ్చారు. ఒకసారి ఆ వీడియోని మనం చూద్దాం. अस्सलामुअलैकुम दोस्तों, KYB जापान का ऑफर लेके आए हैं हम लैंड क्रूजर 2008 से लगा के 2020 मॉडल में फ्रंट शॉक अब्जर्वर विद फिटिंग, यस 54 केडी में ओनली हम यहाँ पे लगा के देते हैं आपको गाड़ी में. ऑपोजिट वारा सेंटर, ऑपोजिट मैकडॉनल्ड्स, कैनेडा ड्राई स्ट्रीट, शुवेक. ఇవాళ షేక్ అబ్దుల్ అజీజ్ అనేటువంటి అబ్బాయి 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిగారు అయినటువంటి షేక్ నస్రీన్ గారు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ డిన్నర్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 295 రూపాయల 1 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర కూడా నిన్నటికి వాటికి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్ వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి 1 గ్రామ్ పాయింట్ సుమారుగా ఒక 150 ఫిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 39 దినార్ల 160 ఫిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42 దినార్ల 705 ఫిల్స్గా ఉంది.
ఫ్రెండ్స్, కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అది ఎయిర్ కార్గో కావచ్చు, సీ కార్గో కావచ్చు, దేని ద్వారానే సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. మనలో చాలా మంది యువకులు అనుకునే ఒక పొరపాటు యువకులకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం లేదు అని. ఆరోగ్య సమస్యలు వయసు చూసి రావు. 20లో ఉన్న వారికి కూడా యాక్సిడెంట్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా కోవిడ్ లాంటి అనుకోని సమస్యలు రావచ్చు. మరియు లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో యువకులకు కూడా షుగర్, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అంటే ఆరోగ్యానికి రిస్క్ ఏ వయసుతోనూ సంబంధం లేదు. ఇంకో ముఖ్యమైన కారణం, మీరు చిన్న వయసులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ కూడా మీరు హెల్దీగా ఉన్నప్పుడే పూర్తవుతాయి. ఆ తర్వాత నిజంగా అవసరం వచ్చినప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా సులభంగా వాడుకోవచ్చు. అందువల్ల గుర్తుంచుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ వయసుతో సంబంధం లేదు, అవగాహనతో సంబంధం ఉంది. మీ భవిష్యత్తు ఆరోగ్య భద్రత కోసం ఆలస్యం చేయకుండా ఈ రోజే ఒక కవర్ తీసుకోండి.